ప్రియాంక ఆనందం సిక్స్కి వస్తుంది ఇప్పుడు. బాబు ఏమో సెవెంత్కి వెళ్తాడు. ఫస్ట్ కదా పని. లేదండి, నాకు డౌట్ ఏం లేదు సార్. 10th వరకు ఇక్కడ అని చెప్పారు. ఉందండి, లాస్ట్ ఇయర్ పెట్టాను సార్ డీటెయిల్స్. మా నాతాంధ్ర దైవమైనటువంటి రామ్మోహన్ రావు గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ అవకాశాన్ని మంచితనంగా ఉపయోగిస్తానని చెప్పి మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. అంటే మానవ హక్కుల దినం మనం ఎలా జరుపుకుంటున్నామంటే, ఈరోజు మన మానవ హక్కుల దినం జరుపుకోవడం ఒక విశేషమైతే, మన ఈ శ్రీకాకుళం ఏమీ లేదు కాబట్టి ప్రముఖులందరూ అక్కడికి ఇచ్చేయవలసి వచ్చింది కాబట్టి అనేది భావించవద్దు. అయితే కరోనా ప్రాబ్లం వల్ల మనుషులను ఎక్కువ పిలవద్దని చెప్పి చాలా చెప్పడం జరిగింది. వాళ్ళ సమక్షంలో కూడా మనం దాన్ని న్యాయం చేయాలనే ఉద్దేశంతో బయట వారిని ఎవరిని పిలవడం జరగలేదు. మనుషుల కోసం మన టీం ఒకటే చేసుకుని చక్కగా భారీ ఎత్తున చేద్దామని ఒక సదుద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేద్దామని మీ అందరూ తీసుకొస్తే మన జిల్లా, మనం, మన సమాజం, మనందరూ బాగుపడతాం. మనం ఏంటంటే మన లక్ష్యం అనేది మేము ముందుంచాం. మనం ఏమేమి చేస్తున్నాం, ఏం కార్యక్రమాలు చేస్తున్నాం అనేది ముందుంచాము. మీరు చూడొచ్చు, అదే చేయాలనుకుంటున్నాం. మన యాక్టివిటీస్, మన కార్యకలాపాలు ఏంటంటే అదే. అదేంటంటే మానవ హక్కుల్లో పూర్తిగా ఒక కార్యకర్తగా, మానవ హక్కులను సంరక్షించే కార్యకర్తగా, మానవ లక్ష్యంగా నేను పెట్టుకున్నాను. దాన్ని ఏదో అది మన సమస్య మనకు అయితే వచ్చిందో ఆ సమస్యను మనం మన పై అధికారులకు తీసుకెళ్ళి దాన్ని ఒక మంచి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా తీసుకు తోడ్పడతామని చెప్పేసి మనందరం కూడా ఒక శ్రేయస్సు కోసం. ఎందుకంటే హక్కులు అనేది మన కామం. మనం ఏం కోరుకున్నాం అంటే హక్కులను అడుగుతాం తప్ప బాధ్యతను అడగం. బాధ్యతలు అడిగే తర్వాత బాధ్యతను మనం స్వీకరించిన తర్వాత హక్కులు అడిగితే బాగుంటుంది. ఎందుకంటే మన ముందు మన బాధ్యతలను స్వీకరించి వాటిని మనం కరెక్ట్గా చేసి తర్వాత హక్కులను అడగవచ్చు. నేను వచ్చి జాయిన్ అయిన 10 రోజులకి ఒక అమ్మాయి వచ్చి నాకు అన్యాయం జరిగిందండి, నాకంటే తక్కువ మార్కులు వచ్చి అమ్మాయి కంప్లైంట్ పెట్టింది. యాక్చువల్గా ఆ రిక్రూట్ అనేది వేరేప్పుడు జరిగిన తర్వాత ఆ రిక్రూట్ అమ్మాయి బాధలు చూసి నేను అది మొత్తం చూడడం జరిగింది. దానికి ఏం జరిగిందో మొత్తం నేను అది జరిగిన ప్రొసీజర్ అంతా నేను చూశాను. చూసిన తర్వాత నిజంగా అమ్మాయిని ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసిన తర్వాత అది పాస్ అని తెలిసింది. పాస్ అని తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని ఇది నా హక్కు కాదు, అమ్మాయి జరిగింది, ఆ అమ్మాయి అనేది హక్కు, నేను చేసింది నా బాధ్యత. అన్యాయం జరిగిందా లేదనేది మనం చూడడం నా బాధ్యత. వ్యాధి జిల్లాధికారిగా అమ్మాయికి నేను అన్యాయం చేశాను. కాబట్టి మనం ఏమనుకోకుండా ఉంటే మనం రెండు ఉంటాయి కాదు, రెండింటి చంద్రనాయక్ గారు, ప్రేమేశ్వర గారికి, గారికి, అలాగే బీసీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ లక్ష్మణరావు గారికి, మన జిల్లా సంఘ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ కూడా మానవ సేవ మాధవ సేవ అని తెలియజేస్తారు. ఇక్కడ మన జీవన విధానంలోనే ఒక పరోపకారం చేయాలి, ఇతరులకు హెల్ప్ చేయాలి, మానవ సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఒక ఉత్తమ జీవనాన్ని సాగించాలంటే అన్ని మతాలు మనకి చెప్పేది. ఈ మధ్య మనకి స్వతంత్ర రాష్ట్రం, స్వతంత్ర దేశం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య దేశాన్ని మనం నిర్మిస్తున్నప్పటికీ గతంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలు, అనేక సమాజాల్లో ఈ ధర్మం, న్యాయం అన్నది ఒక అంతర్లీనంగా మనకి మొదటి నుండి మనకు వస్తుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మన దేవుడి గారు చెప్పారు,
హక్కులు కాదు బాధ్యతలు మనం తీసుకోవాలి 100%. మనం బాగా బాధ్యతలు తెలుసుకుంటే ఇతర హక్కులు కాపాడబడదు. అది ఈక్వేషన్. సో ఆయన చెప్పిన వాటిలో వాస్తవాలన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చాలా ఇంట్రెస్ట్గా ఫ్యాక్ట్. సో హక్కులు అంటే ఏమేమి హక్కులు ఉన్నాయని మనం చూసుకుంటే, ఉదాహరణకి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న ప్రియాంబుల్ రాజ్యాంగాన్ని ప్రవేశికని మనం తీసుకుంటే అందులో అన్ని కాన్సెప్ట్స్ మనకు కవర్ చేయడం జరిగింది. ఆల్ సిటిజన్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్యాటర్నిటీ. Justice and dignity is social, economic and political. Liberty of thought, expression, belief, faith and worship. Equality of status and opportunity. Fraternity, assuring the dignity of the individual. Dignity అంటే ప్రతి వ్యక్తి భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక గౌరవప్రదంగా ఉండడానికి దోహదపడతాం. ఇప్పుడు మనం అదేవిధంగా మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ కూడా చేసుకుంటాయి. ఫండమెంటల్ అదేవిధంగా మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూడాలి. ఇవన్నీ కూడా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ మనం చెప్పలేదు. ఈ నేపథ్యంలో అన్నీ ప్రభుత్వమే చూసుకుంటే అది దాని సంఘాలు అవసరం ఏంటి అనే ఆలోచన వస్తుంది. చేయలేదు ప్రభుత్వాన్ని. ఎందుకంటే మనం చూసుకుంటాం డిఆర్ఓ గారికి కొప్పల రామ్మోహన్ గారు మన ఈ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రజాపతి విభాగం తరఫున మేము ఓకే చూడండి తినరా సార్ కాల్ ముందు తినరా ఓకే బుకింగ్ ఈరోజు మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వారు చాలా అందరినీ కలుపుకొని దీని నిర్వాహకులు పిల్లలు మానవ హక్కులు ఉల్లంఘన చేయాలి లేదా ఎక్కడైనా ఒక మంచి అవకాశాలు ప్రజలకు అందజేయాలన్నా ఇట్లాంటి రంగంలో అవసరం. ఈ డైరెక్షన్లో పనిచేయడానికి స్థానిక సంస్థలు పూర్తిగా అవగలుగుతారు. మాగా తల్లి ఓకే